జయం రవి కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి విడాకులు, సింగర్ కెనీషా ఫ్రాన్సిస్తో ఎఫ్ఐఆర్లు రకరకాల మలుపులు తిరుగుతున్నాయి. ఈ వ్యవహారంపై రోజుకొకరు మాట్లాడుతూ వివాదాన్ని మరింత పెద్దది చేస్తున్నారు. దీంతో ఎవరి మాట నిజమో, ఎవరి వెర్షన్ నమ్మాలో తెలియక సినీ జనాలు, ప్రేక్షకులు చోద్యం చూస్తున్నారు. ఎఫ్ఐఆర్ విడాకులను దాటి జయం రవి ఇష్యూ ఎటెటో తిరుగుతోంది. తాజాగా జయం రవికి ఆయన భార్య ఆర్తి రవి షాక్ ఇచ్చారు. ఆ వివరాలు ఏంటో చూద్దాం. కెనీషా ఫ్రాన్సిస్తో జయం రవి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుండడంతో ఆ వెంటనే ఆర్తి రవి సీన్లోకి వచ్చారు. 18 ఏళ్లు తనతో కాపురం చేసిన వ్యక్తి ఇలా చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు ఏం జరిగినా తన బిడ్డల కోసం మౌనంగా భరించారని, భర్తగా, తండ్రిగా జయం రవి తన బాధ్యతల నుంచి తప్పించుకుని తిరుగుతున్నారని ఆర్తి రవి ఆరోపించారు. తమ విడాకుల వ్యవహారం కోర్టులో ఉండగానే రవి మరో అమ్మాయితో తన బంధాన్ని బయటపెట్టారని ఆమె మండిపడ్డారు. అయితే మానసికంగా, శారీరకంగా తాను ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నానని జయం రవి ఓ 4 పేజీల లేఖను సోషల్ మీడియాలో వదిలారు. తన తల్లిదండ్రులను కూడా కలవడానికి వీల్లేకుండా పోయిందని, ఆర్తితో చివరి వరకు కలిసి ఉండటానికే తాను ప్రయత్నించానని రవి పేర్కొన్నారు. కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదని, కెనీషాతో పరిచయం తర్వాతే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానని తెలిపారు. వివాదం ముదురుతున్న దశలో జయం రవి అత్తగారు ఆర్తి రవి తల్లి సుజాత విజయ్ కుమార్ తన అల్లుడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జయం రవిని తాను అల్లుడిలా కాకుండా కొడుకులా చూసుకున్నానని, ఆయన వల్లే తాను సినిమాల నిర్మాణం దిశగా అడుగులు వేశానని చెప్పారు. ఇందుకోసం దాదాపు 100 కోట్లు అప్పు చేసి అడంగామరు, భూమి, సైరన్ చిత్రాలు నిర్మించానని సుజాత పేర్కొన్నారు. ఆ వెంటనే ఆర్తి రవి మరోసారి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. జయం రవితో తాను విడిపోవడానికి డబ్బు, అధికారం కారణం కాదని, మూడో వ్యక్తి వల్లే తమ జీవితంలో కలతలు చోటు చేసుకున్నాయన్నారు. ఈ విషయమై తాను ఏదో ఊహించి చెప్పడం లేదని, నా వద్ద ఆధారాలున్నాయని ఆర్తి రవి తెలిపారు. పరోక్షంగా సింగర్ కెనీషా కారణంగానే జయం రవితో విడిపోయానని ఆర్తి రవి హింట్ ఇచ్చినట్టయింది. ఇలా వీరి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతున్న వేళ ఆర్తి రవి షాక్ ఇచ్చారు. విడాకుల కేసు నేపథ్యంలో జయం రవి, ఆర్తి రవిలు మే 21న చెన్నై ఫ్యామిలీ కోర్టుకు హాజరయ్యారు. దీనిపై విచారించిన న్యాయస్థానం రాజీ కోసం కౌన్సిలింగ్కు హాజరు కావాలని సూచించింది. అయితే ఆర్తితో ఇకపై కలిసి జీవించే ఉద్దేశం లేదని రవి తేల్చి చెప్పడంతో రవికి విడాకులు మంజూరు చేయాలని అతని టీం న్యాయస్థానాన్ని కోరింది. ఇదే సమయంలో రవి తనకు విడాకులు ఇస్తుండటంతో నెలకు 40 లక్షలను భరణం కింద ఇప్పించాలని ఆర్తి పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన చెన్నై ఫ్యామిలీ కోర్టు ఈ కేసు విచారణను జూన్ 12కు వాయిదా వేసింది. ప్రస్తుతం ఈ వ్యవహారం కోలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఆర్తి పిటిషన్పై జయం రవి ఎలా స్పందిస్తారన్నది వేచి చూడాలి. జయం రవి కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి విడాకులు, సింగర్ కెనీషా ఫ్రాన్సిస్తో ఎఫ్ఐఆర్లు రకరకాల మలుపులు తిరుగుతున్నాయి. ఈ వ్యవహారంపై రోజుకొకరు మాట్లాడుతూ వివాదాన్ని మరింత పెద్దది చేస్తున్నారు. దీంతో ఎవరి మాట నిజమో, ఎవరి వెర్షన్ నమ్మాలో తెలియక సినీ జనాలు, ప్రేక్షకులు చోద్యం చూస్తున్నారు. ఎఫ్ఐఆర్ విడాకులను దాటి జయం రవి ఇష్యూ ఎటెటో తిరుగుతోంది. తాజాగా జయం రవికి ఆయన భార్య ఆర్తి రవి షాక్ ఇచ్చారు. ఆ వివరాలు ఏంటో చూద్దాం. కెనీషా ఫ్రాన్సిస్తో జయం రవి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుండడంతో ఆ వెంటనే ఆర్తి రవి సీన్లోకి వచ్చారు. 18 ఏళ్లు తనతో కాపురం చేసిన వ్యక్తి ఇలా చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు ఏం జరిగినా తన బిడ్డల కోసం మౌనంగా భరించారని, భర్తగా, తండ్రిగా జయం రవి తన బాధ్యతల నుంచి తప్పించుకుని తిరుగుతున్నారని ఆర్తి రవి ఆరోపించారు. తమ విడాకుల వ్యవహారం కోర్టులో ఉండగానే రవి మరో అమ్మాయితో తన బంధాన్ని బయటపెట్టారని ఆమె మండిపడ్డారు. అయితే మానసికంగా, శారీరకంగా తాను ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నానని జయం రవి ఓ 4 పేజీల లేఖను సోషల్ మీడియాలో వదిలారు. తన తల్లిదండ్రులను కూడా కలవడానికి వీల్లేకుండా పోయిందని, ఆర్తితో చివరి వరకు కలిసి ఉండటానికే తాను ప్రయత్నించానని రవి పేర్కొన్నారు. కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదని, కెనీషాతో పరిచయం తర్వాతే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానని తెలిపారు. వివాదం ముదురుతున్న దశలో జయం రవి అత్తగారు ఆర్తి రవి తల్లి సుజాత విజయ్ కుమార్ తన అల్లుడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జయం రవిని తాను అల్లుడిలా కాకుండా కొడుకులా చూసుకున్నానని, ఆయన వల్లే తాను సినిమాల నిర్మాణం దిశగా అడుగులు వేశానని చెప్పారు. ఇందుకోసం దాదాపు 100 కోట్లు అప్పు చేసి అడంగామరు, భూమి, సైరన్ చిత్రాలు నిర్మించానని సుజాత పేర్కొన్నారు. ఆ వెంటనే ఆర్తి రవి మరోసారి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. జయం రవితో తాను విడిపోవడానికి డబ్బు, అధికారం కారణం కాదని, మూడో వ్యక్తి వల్లే తమ జీవితంలో కలతలు చోటు చేసుకున్నాయన్నారు. ఈ విషయమై తాను ఏదో ఊహించి చెప్పడం లేదని, నా వద్ద ఆధారాలున్నాయని ఆర్తి రవి తెలిపారు.
పరోక్షంగా సింగర్ కెనీషా కారణంగానే జేఎం రవితో విడిపోయానని ఆర్తి రవి హింట్ ఇచ్చినట్టయింది. ఇలా వీరి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతున్న వేళ ఆర్తి రవి షాక్ ఇచ్చారు. విడాకుల కేసు నేపథ్యంలో జేఎం రవి, ఆర్తి రవిలు మే 21న చెన్నై ఫ్యామిలీ కోర్టుకు హాజరయ్యారు. దీనిపై విచారించిన న్యాయస్థానం రాజీ కోసం కౌన్సిలింగ్కు హాజరు కావాలని సూచించింది. అయితే ఆర్తితో ఇకపై కలిసి జీవించే ఉద్దేశం లేదని రవి తేల్చి చెప్పడంతో రవికి విడాకులు మంజూరు చేయాలని అతని టీం న్యాయస్థానాన్ని కోరింది. ఇదే సమయంలో రవి తనకు విడాకులు ఇస్తుండటంతో నెలకు 40 లక్షలను భరణం కింద ఇప్పించాలని ఆర్తి పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన చెన్నై ఫ్యామిలీ కోర్టు ఈ కేసు విచారణను జూన్ 12కు వాయిదా వేసింది. ప్రస్తుతం ఈ వ్యవహారం కోలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఆర్తి పిటిషన్పై జేఎం రవి ఎలా స్పందిస్తారన్నది వేచి చూడాలి. జేఎం రవి కోలీవుడ్ స్టార్ హీరో జేఎం రవి విడాకులు, సింగర్ కెనీషా ఫ్రాన్సిస్తో ఎఫ్ఐఆర్లు రకరకాల మలుపులు తిరుగుతున్నాయి. ఈ వ్యవహారంపై రోజుకొకరు మాట్లాడుతూ వివాదాన్ని మరింత పెద్దది చేస్తున్నారు. దీంతో ఎవరి మాట నిజమో, ఎవరి వెర్షన్ నమ్మాలో తెలియక సినీ జనాలు, ప్రేక్షకులు చోద్యం చూస్తున్నారు. ఎఫ్ఐఆర్ విడాకులను దాటి జేఎం రవి ఇష్యూ ఎటెటో తిరుగుతోంది. తాజాగా జేఎం రవికి ఆయన భార్య ఆర్తి రవి షాక్ ఇచ్చారు. ఆ వివరాలు ఏంటో చూద్దాం. కెనీషా ఫ్రాన్సిస్తో జేఎం రవి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుండటంతో ఆ వెంటనే ఆర్తి రవి సీన్లోకి వచ్చారు. 18 ఏళ్లు తనతో కాపురం చేసిన వ్యక్తి ఇలా చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు ఏం జరిగినా తన బిడ్డల కోసం మౌనంగా భరించారని, భర్తగా, తండ్రిగా జేఎం రవి తన బాధ్యతల నుంచి తప్పించుకుని తిరుగుతున్నారని ఆర్తి రవి ఆరోపించారు. తమ విడాకుల వ్యవహారం కోర్టులో ఉండగానే రవి మరో అమ్మాయితో తన బంధాన్ని బయటపెట్టారని ఆమె మండిపడ్డారు. అయితే మానసికంగా, శారీరకంగా తాను ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నానని జేఎం రవి ఓ 4 పేజీల లేఖను సోషల్ మీడియాలో వదిలారు. తన తల్లిదండ్రులను కూడా కలవడానికి వీల్లేకుండా పోయిందని, ఆర్తితో చివరి వరకు కలిసి ఉండటానికే తాను ప్రయత్నించానని రవి పేర్కొన్నారు. కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదని, కెనీషాతో పరిచయం తర్వాతే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానని తెలిపారు. వివాదం ముదురుతున్న దశలో జేఎం రవి అత్తగారు ఆర్తి రవి తల్లి సుజాత విజయ్ కుమార్ తన అల్లుడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జేఎం రవిని తాను అల్లుడిలా కాకుండా కొడుకులా చూసుకున్నానని, ఆయన వల్లే తాను సినిమాల నిర్మాణం దిశగా అడుగులు వేశానని చెప్పారు. ఇందుకోసం దాదాపు 100 కోట్లు అప్పు చేసి అడంగామరు, భూమి, సైరన్ చిత్రాలు నిర్మించానని సుజాత పేర్కొన్నారు. ఆ వెంటనే ఆర్తి రవి మరోసారి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. జేఎం రవితో తాను విడిపోవడానికి డబ్బు, అధికారం కారణం కాదని, మూడో వ్యక్తి వల్లే తమ జీవితంలో కలతలు చోటు చేసుకున్నాయన్నారు. ఈ విషయమై తాను ఏదో ఊహించి చెప్పడం లేదని, నా వద్ద ఆధారాలున్నాయని ఆర్తి రవి తెలిపారు. పరోక్షంగా సింగర్ కెనీషా కారణంగానే జేఎం రవితో విడిపోయానని ఆర్తి రవి హింట్ ఇచ్చినట్టయింది. ఇలా వీరి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతున్న వేళ ఆర్తి రవి షాక్ ఇచ్చారు. విడాకుల కేసు నేపథ్యంలో జేఎం రవి, ఆర్తి రవిలు మే 21న చెన్నై ఫ్యామిలీ కోర్టుకు హాజరయ్యారు. దీనిపై విచారించిన న్యాయస్థానం రాజీ కోసం కౌన్సిలింగ్కు హాజరు కావాలని సూచించింది. అయితే ఆర్తితో ఇకపై కలిసి జీవించే ఉద్దేశం లేదని రవి తేల్చి చెప్పడంతో రవికి విడాకులు మంజూరు చేయాలని అతని టీం న్యాయస్థానాన్ని కోరింది. ఇదే సమయంలో రవి తనకు విడాకులు ఇస్తుండటంతో నెలకు 40 లక్షలను భరణం కింద ఇప్పించాలని ఆర్తి పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన చెన్నై ఫ్యామిలీ కోర్టు ఈ కేసు విచారణను జూన్ 12కు వాయిదా వేసింది. ప్రస్తుతం ఈ వ్యవహారం కోలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఆర్తి పిటిషన్పై జేఎం రవి ఎలా స్పందిస్తారన్నది వేచి చూడాలి.